ఈ వీడియోలో మనం శ్రీరామ్ నగర్ లో ఉన్న గణపతి విగ్రహాలను అయితే చూద్దాము. ఈ విగ్రహం వచ్చేసి మనకు గణేష్ నగర్ నుంచి శ్రీరామ్ నగర్ కి వెళ్తుంటే మనకు లెఫ్ట్ సైడ్ లో అయితే కనబడుతుంది. ఈ విగ్రహం కూడా మనకి నంది శివ సహిత గణపతి విగ్రహం లాగానే ఉంది. ఈ విగ్రహం కూడా మనకి శ్రీరామ్ నగర్ లోనే ఉంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ బుజ్జి గణపతి అయితే ఉంది. ఈ విగ్రహానికి అయితే చాలా అద్భుతంగా అయితే డెకరేట్ చేసినారు. ఈ విగ్రహం కూడా మొత్తం చిన్నపిల్లలే పెట్టారని అయితే అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పారు నాతోని. ఈ భారీ అందమైన గణపతి విగ్రహం కూడా మనకి శ్రీరామ్ నగర్ లోనే ఉంది. రైతు బజార్ కి దగ్గరలో అయితే ఉంది. ఈ గణపతి విగ్రహం కూడా మనకు చాలా భారీగా అయితే ఉంది. డెకరేషన్ కూడా సింపుల్ గా ఉన్న విగ్రహం కూడా చాలా అయితే బాగుంది. ఈ భారీ విగ్రహం కూడా మనకైతే శ్రీరామ్ నగర్ లోనే ఉంది. ఈ విగ్రహంలో మనకి కిరీటం మీద శ్రీకృష్ణుడు. గణపతికి డెకరేషన్ అయితే సింపుల్ గా అయితే ఉంది. మనకి ఈ ఆసన గణపతి విగ్రహం అయితే చాలా సింపుల్ గా అండ్ చాలా క్యూట్ గా చాలా బాగా అయితే ఉంది. ఇక్కడ డెకరేషన్ అయితే చాలా బాగా అయితే ఉంది మన విగ్రహానికి. ఈ విగ్రహం వచ్చేసి మనకి దుర్గా సహిత గణపతి విగ్రహం లాగా అయితే ఉంది. ఈ విగ్రహం మనకు శ్రీరామ్ నగర్ లోనే ఉంటుంది. ఈ అద్భుతమైన గణపతి విగ్రహం అయితే మనకు శివనంది సహిత గణపతి విగ్రహం అయితే ఉంది. అండ్ ఈ విగ్రహం వచ్చేసి మనకు యూనిక్ గా చాలా అద్భుతంగా అయితే ఉంది. అండ్ వినాయకుడి రంగు చూసినా లేదంటే అక్కడ ఉన్న డెకరేషన్ చూసినా చాలా అద్భుతంగా అయితే ఉంది. అలాగనే మనకి డెకరేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఈ వీడియోలో గణపతి ఉన్న ఏరియా ఏదైనా తప్పు చెప్పింటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు గణేష్ నగర్, లక్ష్మీ నగర్, శ్రీరామ్ నగర్ అయితే కన్ఫ్యూజ్ అయితే అయినా చాలా వరకు. మరి ఇటువంటి మరిన్ని కర్నూలు గణపయ్య వీడియోల కోసం తప్పకుండా నడిబల్లి చిన్ని కృష్ణ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. అలాగే నడిబల్లి చిన్ని కృష్ణ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.